ఈరోజు పంచాంగం జూన్ 14, 2024 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, అష్టమి, రాత్రి 10:53 తదుపరి నవమి, ఉత్తర పూర్తి. అమృత గడియలు రాత్రి 11:34 నుంచి 1:20 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:56 నుంచి 2:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:05 నుంచి 8:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:26 నుంచి 1:18 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. జూన్ 14, 2024 శుక్రవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఆశించిన విధంగా ఫలితం దక్కనున్నది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు విషయాలపై మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పర్వాలేదనిపిస్తుంది. పెద్దల యొక్క సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయటం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వల్ల లక్ష్యాన్ని అతి త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని బాధకు కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ మర్యాదలు, సన్మానాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుగా ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంటుంది. లక్ష్మీ స్తుతి శ్రేయస్కరం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టని వారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఉత్తమం. తదుపరి తులారాశి. తులారాశి వారికి మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూలమైన లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహాలు సూచన ఉంటుంది. శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండవలసిన సమయం. విష్ణు నామస్మరణతో అంతా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కష్టపడి పనిచేస్తే లక్ష్యాలను నెరవేరుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన విధంగా ఫలితాలను రావాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్త వ్యవహరించండి. మీ రంగాలలో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవటం సరికాదు. దుర్గారాధన శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మంచి పనులను చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులు అస్సలు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటి వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. శని ధ్యానం చెయ్యాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తుంది. ప్రారంభించిన పనులను చకాచకా పూర్తి అవుతాయి.
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని మీరు అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.